హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఏంటంటే బోట్ నెక్ బ్లౌజెస్కి ప్రింట్స్ కట్ ఎలా పెట్టుకోవాలి అంటే ఎలాంటి కొలతలు లేకపోయినా ఎలా పెట్టుకోవాలి అని అంటే అందరికీ సరిపోయేలాగా నేను ఒక చిన్న కొలత చెప్తానండి. చూడండి, ఇక్కడ నేను డబల్ ఫోల్డ్ చేశాను కదా, నెక్ దగ్గర నేను 3 ఇంచెస్ పెట్టుకున్నానండి. ఇంకా కింది నుంచి అయితే 4 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇక్కడ ఈ 2 మార్కింగ్స్ని కలుపుకున్నాను కదా, ఎవరికైనా ఈ కొలత సరిపోతుందండి. ఇంకా నెక్ దగ్గర నుంచి అడ్డం 3 ఇంచెస్కి బదులు 4 వరకు పెట్టుకోవచ్చండి మనము చెస్ట్ని బట్టి. ఇంకా కింద నుండి 5 అంటే ఎవరికైనా 4 సరిపోతుంది, కింద నుండి కంపల్సరీగా సరిపోతుంది. ఇంకా ఆమ్ రౌండ్ భాగంలో చూడండి, నేను ఇలా ఆమ్ రౌండ్ని ఆఫ్ చేసుకుంటున్నాను. ఆఫ్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ నేను మార్క్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ మార్క్ చేసుకున్న దగ్గరికి కొంచెం క్రాస్గా నేను ఇలా లైన్ గీసుకుంటున్నాను, స్ట్రెయిట్ లైన్ కాకుండా. ఇలా ప్రింట్స్ కట్ అనేది చాలా చాలా ఈజీగా తీసుకోవచ్చండి. చాలా ఈజీ మెథడ్ ఇది, ఎవరికైనా ఇలా తీసుకుంటే సరిపోతుంది కంపల్సరీగా. ఇంకా ఇది మనం కట్ చేసి జాయింట్ చేయాల్సిన అవసరం లేకుండా నీట్గా కనిపించడానికి మనం ఇలా ఆల్రెడీ లైనింగ్ జాయింట్ చేసుకున్న బ్లౌజ్ పైన మనము ఇలా ఈజీగా మార్కింగ్ పెట్టుకొని ప్రింట్స్ కట్ అనేది కుట్టుకోవచ్చండి. ఇలా నేను అదర్ సైడ్ కూడా ప్రింట్ తీసుకున్నాను కదా, నేను ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే మార్కింగ్ వేసుకున్న ప్లేస్ ఉంది కదా, ఎక్కడైతే మార్కింగ్ ప్రింట్స్ కట్ వేసుకున్నామో అక్కడ నేను ఇలా కుట్టు వేసుకుంటున్నానండి. 2 సైడ్స్ సేమ్ అలాగే కుట్టు వేసుకుంటున్నాను. ఈ కుట్టు ఎందుకంటే మనము లైనింగ్ ఇంకా మెయిన్ క్లాత్ జాయిన్ చేసి పెట్టుకుంటాం కదా, అది జారిపోకుండా ఉండడానికి, ఇంకా నీట్గా ఫోల్డింగ్ రావడానికి ఇలా కుట్టు వేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా ఫోల్డింగ్ అనేది వస్తుంది. ప్రింట్స్ కట్ కూడా చాలా నీట్గా కనిపిస్తుందండి, షేప్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక 1/2 ఇంచు నేను ఎక్స్ట్రాగా క్రాస్ తీసుకున్నాను కదా, ఆ క్రాస్ తీసుకున్న దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు క్రాస్ ఎక్కడైతే తీసుకున్నానో ఆ ప్లేస్ దగ్గర నుంచి నేను కుట్టు వేసుకుంటున్నాను. మధ్యలో మనం కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టు వేసుకున్న భాగానికి ఫోల్డ్ చేసుకుంటూ ప్రింట్స్ కట్ షేప్ వచ్చేలాగా ఆ ఫోల్డింగ్ని కుట్టు పైనుంచి వేసుకుంటూ పక్క సైడు కుట్టు వేసుకోవాలండి. ఇలా చూసారు కదా, ప్రింట్స్ కట్ షేప్ ఇలా వచ్చింది. ఇలాగే రెండో సైడ్ కూడా మనం వేసుకుందామండి. ఇది చాలా చాలా సింపుల్ అండి, నీట్గా అండ్ షేప్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా మార్కింగ్ పెట్టుకోవడానికి కూడా ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఈ మార్కింగ్ సరిపోతుందండి. 4 ఇంచెస్ ఇంకా 3 ఇంచెస్, 3 to 4 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు మనము. కింద నుంచి మాత్రం ఎవరికైనా 4 ఇంచెస్ ఈజీగా సరిపోతుందండి. ఇలా ప్రింట్స్ కట్ షేపు ఈజీగా వస్తుంది. కింది భాగంలో 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మనము ఫ్రంట్ పార్ట్కి పెట్టుకున్నాం కాబట్టి ఇలా పైకి షేప్ కరెక్ట్గా వస్తుందండి. చూడండి, బాగుందా అండి? నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.